అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తీరు మారలేదు. దీంతో ఆయనకు చిరెత్తుకొచ్చింది. ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడడం, లంచాలు తీసుకోమంటూ కూడా గతంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సబ్ రిజిస్ట్రార్తో పాటు అక్కడ సిబ్బందిపై వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణం చేయించిన తర్వాత కూడా వారి తీరు మాత్రం మారలేదు. ఆ ప్రజల వద్ద నుంచి భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఆయన చేరుకొని సిబ్బందిపై ఫైర్ అయ్యారు, ఒక రకంగా మండిపడ్డారు. ఏదైతే అవినీతి అక్రమాలకు తావు లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో పొద్దుటూరును అవినీతి రహిత పొద్దుటూరుగా మార్చాలన్న సంకల్పంతో మొదటగా ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ అధికారులతో పాటు అటు రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిలో కూడా మార్పు తీసుకోవాలని ఆయన భావించారు. అయితే ఆయన భావించిన క్రమంలో ఒక్కసారిగా కూడా అధికారుల తీరు మాత్రం మారలేదు. దీంతో ఒక్కసారిగా చిరెత్తుకొచ్చినటువంటి పెద్ద ఆయన మాత్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకొని సిబ్బందిని మందలించడంతో పాటు ఇద్దరు ఎవరైతే జూనియర్ అసిస్టెంట్లను కూడా ఇక్కడ సెలవుపై వెళ్ళిపోవాలంటూ కూడా హుకుం జారీ చేశారు. మరోవైపు ఏదైతే అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అవినీతిపై ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు అంటే ఒక రకంగా ఏదైతే బంగారు కావచ్చు, అదేవిధంగా వ్యాపార వాణిజ్య కేంద్రం అనేటువంటి ఈ పొద్దుటూరులో అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నదే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి తరుణంలో కూడా అధికారుల తీరు మారకపోవడంతో కూడా ఆయన ఒక్కసారిగా కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అదేవిధంగా సిబ్బంది పైన కూడా మండిపడుతూ కూడా ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో తనకు అవసరం లేదంటూ కూడా ఆయన హుకుం జారీ చేశారు. ఈరోజు తాజాగా ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మందలించడంతో పాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కూడా సెలవుపై వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఒక రకంగా అవినీతి అధికారుల్లో కూడా గుండెల్లో దడ మొదలైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన పరోక్షంగా కార్యాలయాలకు చేరుకొని అక్కడ బైఠాయించి వారందరినీ కూడా ప్రజల సమక్షంలో నిలదీస్తుండడంతో కూడా ఒక రకంగా అవినీతి అధికారుల్లో గుండెల్లో దడ మొదలైందనే చెప్పవచ్చు. ఏది ఏమన్నప్పటికీ కూడా పొద్దుటూరు పట్టణాన్ని అవినీతి రహిత పొద్దుటూరుగా మార్చాలన్న సంకల్పంలో మొదటి ప్రయత్నంలో భాగంగా ఆయన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత కూడా ఆ అవినీతి రూపురేఖలు లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా అధికారుల తీరు మారకపోవడంతో మాత్రం ఒక్కసారిగా ఆయన కార్యాలయాల వద్దకే వెళ్ళి నిలదీస్తున్న పరిస్థితి అటు ప్రజల్లో కూడా ఒక రకంగా ఏదైతే తమకు మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి భావన వినిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, పొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.